అన్య భాషలు దురాత్మ సంబంధమైనవి కానే కావు. చాలాసార్లు చాలామంది వాటిని గురించి అర్థము కాక అవి దురాత్మ సంబంధమైనవి అనుకొని భ్రమపడుతూ ఉన్నారు. నేను దేవుని వాక్యంలో నుండి కొన్ని ఆధారాలు మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి లూకాసు వార్త 11వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము నేను 10వ వచనం నుండి చదువుతున్నాను. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. ఈ 11వ వచనంలో మీరు గమనించాల్సిన 2 మాటలు ఏంటంటే పాము, తేలు అన్నమాట. చేపకు ప్రతిగా పామునిస్తాడా తండ్రి? ఇవ్వడు కదా. గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునిస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇది యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. ఆయన ఒక ఉపమానమును చెప్తున్నాడు. తండ్రి కుమారుడు గురించి మాట్లాడుతూ, ఒక్కొక్కవేళ కుమారుడు చేపను అడిగితే పామునివ్వడు కదా, గుడ్డును అడిగితే తేలునివ్వడు కదా అని చెప్పి పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అన్నాడు. మీరు ఈ వచనం అర్థం అవ్వాలంటే ఒక అధ్యాయం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దాం. 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. సో ఇక్కడ యేసుప్రభు వారు పాములు తేళ్ళు అని మాట్లాడి శత్రుబలము అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాము తేలు శత్రుబలమునకు పోల్చబడినవి. పాము తేలు అవి శత్రువునకు, సాతాను సంబంధమైన వాటికి, దురాత్మ సంబంధమైన వాటికి పోల్చబడినవి. సో అందుకే యేసుప్రభు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని పాములను తేలను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఎంత మాత్రం హాని చేయదు అన్నాడు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక కుమారుడు తన తండ్రిని చేపను అడిగితే పామునివ్వడు, గుడ్డును అడిగితే తేలునివ్వడు. మరలా చెప్తున్నాను, పాము తేలు దురాత్మకు, సాతాను సంబంధమైన వాటికి పోల్చబడి ఉండగా ఇప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట 11వ అధ్యాయంలో పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మనే ఇస్తాడు. అంటే చేపను అడిగితే చేపనే ఇస్తాడు, ఆయన గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తాడు. ఒక తండ్రి తన కుమారునికి ఒకటి అడిగితే ఇంకోటి ఇవ్వడు. అలాగే నీవు పరిశుద్ధాత్మ కొరకు దేవుణ్ణి అడిగితే ఆయన పరిశుద్ధాత్మనే ఇస్తాడు. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు అడిగితే పరిశుద్ధాత్మ బాప్తిస్మనే ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు అడిగితే ఆయన దురాత్మను ఇవ్వడు. సో కాబట్టి పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. సో ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు మరొక సందేహం రావచ్చు. ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు కానీ భాషలను ఇస్తాననలేదు కదా అని. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అన్య భాషలు పరిశుద్ధాత్మ వలన కలిగినవి. అన్య భాషలు, మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ వలన కలిగినవి. అవి దురాత్మ వలన కలిగినవి కానే కాదు. నేను దానికి ఆధారంగా మరొక వాక్య భాగాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్న సందర్భం అది. నేను 19వ అధ్యాయము 1వ వచనం మీరు బాగా గమనించండి. ఏదైనా ఒక సందేహము కలిగినప్పుడు ఆ సందేహమును పరిష్కరించుకోవాలంటే దేవుని వాక్యములో నుంచే పరిష్కరించుకోవాలి. దెర్ ఆర్ మెనీ మిస్అండర్స్టాండింగ్ కన్సర్నింగ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. చాలామంది భాషలు నిలిచిపోయినవని, కొంతమంది భాషలు అవి అపవిత్రాత్మకు సంబంధించినవని, లేక భాషలు మాట్లాడితే ఖచ్చితంగా అర్థము చెప్పాలని, ఇట్లాగా రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ అన్య భాషల గురించి ఉండగా నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతి మిస్అండర్స్టాండింగ్ని అడ్రస్ చేసి నేను దాని గురించిన ఒక వివరణ మీకు ఇవ్వాలని
నేను మీ ఎదుటికి వస్తూ ఉన్నాను. ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఇన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్ని భాషలు మాట్లాడటం వలన చాలా 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 ఉన్నతమైన శక్తి దాంట్లో ఉంది. అన్ని భాషలు మాట్లాడినప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయటానికి, పరిశుద్ధాత్మ శక్తిలోనికి ట్యాప్ అవ్వటానికి, అంటే మీరు ప్రవేశించటానికి అన్య భాషలు అనేది ద్వారముగా ఉంది. మీరు అది గమనించాలి. మీకు గుర్తుందా, యేసు ప్రభు వారు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఆ తర్వాత మీరు సాక్షులై ఉంటారు అన్నాడు. సో వారు ఆ మేడగదిలోనికి వెళ్ళినప్పుడు వారు 120 మంది మరి కొంతమంది కూర్చొని అక్కడ వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎడతెగక పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడని వాక్యంలో రాయబడి ఉంది. పెంతెకోస్తు పండుగ దినమున ఆయన వారి మీదకి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. సో టంగ్స్ వర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అన్య భాషలు అనేవి పరిశుద్ధాత్మ వలన కలిగినవి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారో అప్పుడు వారు అన్య భాషలు మాట్లాడటం ఆరంభించారు. సో అన్య భాషలు అనేది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కానీ యేసు ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అన్నాడు. అయితే పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చినప్పుడు వీరు అన్య భాషలు మాట్లాడారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్, మీరు అన్య భాషలు మాట్లాడినప్పుడు, నేను దాన్నే ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అంటున్నాను, అన్య భాషలలో లేక ఆత్మలో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు దేవుని శక్తిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ఈ వచనం గమనించండి. నేను అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు వారిని అడుగుతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. నౌ నోటీస్ వర్స్ 6. ఐఎమ్ రీడింగ్ యాక్ట్స్ 19:6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. Now when the Holy Spirit came upon them, they began to speak in tongues and then prophesy. వారు ప్రవచించటం ప్రారంభించారు, అన్య భాషల్లో మాట్లాడటం ఆరంభించారు. సో ఎప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడటం ఆరంభించారంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అంటే అన్య భాషలు పరిశుద్ధాత్మ వలన కలిగినవి. అన్య భాషలు దురాత్మ సంబంధమైనవి కావు. అటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు, మరొకటి ఇవ్వడు. రెండవది, పరిశుద్ధాత్మ అన్య భాషలకు మూలమై ఉన్నది. సో అన్య భాషలు పరిశుద్ధాత్మ వలనే కలిగినవి. అవి దైవ సంబంధమైనవే తప్ప దురాత్మ సంబంధమైనవి కావు. సో ఈ అన్య భాషలు మీకేం చేస్తాయంటే మీ ఆత్మీయ జీవితంలో మరింత లోతులోనికి వెళ్ళటానికి, మరింత శక్తివంతముగా మీరు దేవునిలో ఎదగటానికి, దేవుని యొక్క అసాధారణమైన కార్యములు చూడటానికి అన్య భాషలు ద్వారము వలె ఉన్నవి. నేను ఇంకా మిగిలిన వీడియోస్లో నేను ప్రతి క్వశ్చన్ రేస్ చేసి నేను దాన్ని అడ్రస్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అన్య భాషలకు సంబంధించిన అనేకమైన సందేహాలు, ఇంకా అనేకమైన ఈ అపార్థాలు, వీటిని దేవుని వాక్యములో నుంచి మనం తెలుసుకొని వాటి నుంచి సంపూర్ణ పరిష్కారమును పొంది దేవుడు ఈ నూతన నిబంధన సంఘానికి అనుగ్రహించిన
ఈ పరిశుద్ధాత్మను వరమును పొందుకొని, అన్య భాషలను వరమును పొందుకొని మరింత లోతుగా దేవునిలో ఎదుగునట్లుగా మన జీవితాలు దేవునికి అర్పించుకుందాం. మీకు ఇంకేమైనా ప్రశ్నలు వీటికి సంబంధించి ఉన్నట్లయితే కింద ఉన్న డీటెయిల్స్కి మీరు రాయొచ్చు. అవి నేను కూడా గమనించి మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రిమెంబర్ దిస్, టంగ్స్ ఈజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దే ఆర్ నాట్ ఆఫ్ ద డెవిల్. అన్య భాషలు దైవ సంబంధమైనవి, అవి దురాత్మ సంబంధమైనవి కావు. గాడ్ బ్లెస్ యూ.